హాయ్ అండి, నమస్తే. ఈరోజైతే ఒక మంచి రెసిపీని మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. చూస్తున్నారు కదా, కర్రీ అయితే ఎగ్ విత్ మీల్ మేకర్ అండి. వీడియోని అయితే స్కిప్ చేయకుండా చూడండి. ఈ కర్రీ వచ్చేసి చపాతీలో కావచ్చు, రైస్లో కావచ్చు, చాలా అంటే చాలా బాగుంటుంది అనమాట. ఒకసారి అయితే మీరు ట్రై చేసేసేయండి. ఎలా వచ్చిందో కామెంట్లో తెలియచేయండి. దీని ప్రిపరేషన్ వచ్చేసి ఒక్కసారి చూసేద్దామండి. ధనియాలు, జీలకర్ర, కొంచెం ధనియాలు తీసుకున్నాను, జీలకర్ర, అలాగే కొంచెంసేపు ద్వారగా వేయించేసిన తర్వాత పక్కన పెట్టుకోవాలి. అలాగే అదే కడాయిలోకి వచ్చేసి ఆయిల్ వేసుకొని కొంచెం పచ్చిమిర్చి అయితే వేసాను. అలాగే ఆనియన్స్ మనం కట్ చేసుకుంటాం కదా, అవి కూడా మనం తాలింపులు అయితే వేసేసుకొని, టమాటోస్ అయితే నేను కట్ చేసి వేయలేదండి. ఎందుకంటే కర్రీలోకి అయితే ఈ స్కిన్ అయితే కరగటం లేదండి అసలు. సో అందుకని చెప్పేసి నేనైతే సపరేట్గా ఉడకబెట్టాను అనమాట. ఉడకబెట్టేసి దాన్ని మళ్ళీ మొత్తం అదంతా తీసేసి కర్రీలో వేసేసానండి. ఇలా కొద్దిసేపు అయితే మనం నీట్గా మగ్గనివ్వాలి ఆయిల్లోనే. ఈ టమాటోస్, ఆనియన్స్, పచ్చిమిర్చి అంతా నీట్గా మగ్గిన తర్వాత ఏం చేశానంటే, కొంచెం గ్రేవీ కావాలంటే మనం మిక్సీ వేసుకోవాలి, లేదంటే స్కిప్ చేసుకోవచ్చు అనమాట. నాకైతే గ్రేవీ కావాలి కాబట్టి నేనైతే మిక్సీ పట్టాను అనమాట. దీన్నంతా తీసుకొని, సో మీరు వద్దనుకుంటే స్కిప్ చేసుకోవచ్చు. చూస్తున్నారా ఇలా అనమాట. ఇందులోకైతే కొంచెం వాటర్ యాడ్ చేసుకొని, చూసారా, కొత్తిమీర వేసాను, కొంచెం కారం, పసుపు అవన్నీ వేసేసానండి. మీల్ మేకర్ అయితే నేను ఫస్టే వాష్ చేసి పెట్టుకున్నాను, అవి కూడా ఇందులోనే వేస్తున్నానండి. ఇది కూడా ఫస్ట్ టైం అండి నేను చేయటం కూడా, మీల్ మేకర్ విత్ ఎగ్తో. చాలా బాగుంటుందండి, ఒకసారి ట్రై చేయండి మీరు కూడా. చూస్తున్నారా, ఇలా అయితే వేసేసుకోవాలి. మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ సపోర్ట్ టు మీ. కొద్దిసేపు అయితే మీల్ మేకర్ని ఇట్లాగే గ్రేవీలోనే కొద్దిసేపు బాగా మగ్గనివ్వాలి. మగ్గితేనే బాగా టేస్ట్ ఉంటుందన్నమాట. చూస్తున్నారా, ఇలా కొంచెం ఇందులో అయితే ఎగ్స్ అయితే వేసేస్తున్నానండి. వాటర్ అయితే కొంచెం ఎక్కువ వేసాను. కొద్దిసేపు ఎగ్స్ కావచ్చు, మీల్ మేకరు ఇందులోనే బాగా ఉడకాలన్నమాట. కన్సిస్టెన్సీ కొంచెం చిక్కగా అయ్యేదాకా చూసుకోవాలి, అప్పుడే టేస్ట్ ఉంటుంది కర్రీ. నేను కూడా ఫస్ట్ టైం అండి ఈ కర్రీ చేయటం. నాకైతే టేస్ట్ అయితే నచ్చింది. మీరు ఒకసారి ట్రై చేయండి. ఎలా వచ్చిందో కామెంట్లో తెలియచేయండి. బాయ్.